అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చూడండి కూర అరటికాయలండి కర్రీ చేసుకున్నటువంటి అరటి పంటతో వచ్చాను. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి పావు కేజీ పైన ఉంది. దీంట్లో కూడా ఆరోగ్య పోషకాలు ఎక్కువగా ఉన్నాయండి. హై ఫైబర్ ఉంది కాబట్టి మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అట్లాగే గ్లూకోజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ చాలా తక్కువగా తీసుకోండి, క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా తక్కువగా తీసుకోండి కానీ తక్కువగా తీసుకోండి, గ్లూకోజ్ అధికంగా ఉంటుంది కాబట్టి. అట్లాగే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మెదడుని గుండెను ఆరోగ్యంగా వస్తుంది. అలాగే దీంట్లో అన్ని రకాల పోషక విలువలు విటమిన్స్ కలిగినటువంటిది ఈ బనానా. చాలా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక బనానా తీసుకుంటాం కదండి, అట్లా ఈ బనానా కూడా పండితే చాలా మంచిదండి. ఇది పచ్చిది కాబట్టి కూర అరటికాయ కాబట్టి మేము వండుతున్నాం. పండితే ఇది కూడా పిండి చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు మేము చిప్స్ చేద్దాం అనుకుంటున్నామండి. అందుకే దీన్ని వేనీళ్ళలో వేసి శుభ్రం చేసి కడిగి మళ్ళీ వేనీళ్ళలో వేసి సాల్ట్ వేసి దీన్ని ఆరబెట్టి అప్పుడు చిప్స్ తయారు చేస్తాం. దీన్ని క్యాన్సర్ పేషెంట్స్ తక్కువగా తీసుకోండి, బీపీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా తక్కువగా తీసుకోండి, గ్లూకోజ్ అధికంగా ఉంటుంది కాబట్టి. మిగతా అన్ని రకాల వర్గాలు ఎంత తీసుకున్నా మంచిదేనండి, చాలా బాగుంటుంది. కూర, ఫ్రై, చిప్స్ మీ ఇష్టం, మనకి ఏది ఇష్టంగా తినాలనుకుంటే దాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.